మన దగ్గరికి మన హైదరాబాద్ నుంచి వచ్చారు. ముందు వీళ్ళకి 9 ఆటలు ఇచ్చాను, పాలు బాపిండే. తర్వాత వచ్చి ఇప్పుడు ఒక 6 గేదెలు అయితే ఇచ్చాను. ఇగోండి లోడు. ఏ ఊరు నుంచి వచ్చారన్నా? గట్టిగా చెప్పి వినపడదు. ముందు వచ్చినప్పుడు ఎన్ని తీసుకున్నావు నా దగ్గర? ఇప్పుడు మీకు చూడండి, ఇతను మాదాపూర్ హైదరాబాద్ నుంచి వచ్చారు. చూడండి, ఈ లోడ్ గేదెలు అయితే ఇవ్వడం జరిగింది. కావాల్సి ఉంటే రండి. రాజేష్ ఎవరి దగ్గర తీసుకున్నావు? చూడు చూపెట్టండి. ఈ లోడ్ గేదెలు అయితే హైదరాబాద్ వెళ్తున్నాయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న గేదెలు వచ్చేసి మనకు రాజేష్ డైరీ ఫామ్, జగ్గంపేట, రాజమండ్రి దగ్గరలో ఇక్కడ అయితే అమ్మడానికి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. వీళ్ళ దగ్గర ఎప్పుడూ ఒక 40 గేదెలు అయితే ఉన్నాయి. చాలామంది రైతులు తీసుకొని వెళ్తున్నారు. 10 లీటర్లు అక్కడ మీకు 5 లీటర్లు ఇచ్చే పూటకు 5 లీటర్లు చూపిస్తారు. మనమే చూసుకోవాలి. వాళ్ళైతే 2 పూటలు కానీ 3 పూటలు కానీ చూసిన తర్వాతనే గేదెలు తీసుకొని వెళ్ళండి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గేదెలు కూడా క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. వీళ్ళ దగ్గర ముర్రా గేదెలు ఉంటాయి. ఫస్ట్, సెకండ్ లాక్టేషన్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ధర వచ్చేసి మీకు 1,10,000 నుంచి 1,30,000-1,35,000 వరకు అయితే వీళ్ళ దగ్గర గేదెలు ఉన్నాయని చెప్పడం జరిగింది. 12 లీటర్ల నుంచి 16 లీటర్ల వరకు ఇచ్చే ఉన్నాయి. 14 లీటర్లు అయితే మేము గ్యారంటీగా ఇస్తామని అయితే రాజేష్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. గేదెల క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. డెలివరీకి అయినాయే మొత్తం వీళ్ళ దగ్గర ఉన్న గేదెలని డెలివరీ అయినవి ఉంటాయి ఎక్కువ శాతము. ఏదన్నా ఒక 20-30లో ఒక 5 నుంచి 6 ప్రెగ్నెంట్ ఉంటే అది కూడా 10-15 రోజుల్లో డెలివరీ అవ్వడానికి రెడీగా ఉన్న గేదెలు ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే గేదెల క్వాలిటీ కూడా ఈనిన గేదెలే తీసుకోండి రైతులు అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈనిన గేదెలు అయితే మార్నింగ్ ఈవినింగ్ మిల్కింగ్ చూసుకోవచ్చు. రైతులు కూడా హ్యాపీ, మేము కూడా హ్యాపీ అని వాళ్ళు చెప్తున్నారు. 6 గేదెల కన్నా ఎక్కువ తీసుకుంటే ఆంధ్ర, తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఉంటుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే వెహికల్స్ అనేవి వాళ్ళే ఉంటాయి. చాలామంది రైతులు అయితే తీసుకొని వెళ్తున్నారు. 2 గేదెలు 3 గేదెలు తీసుకున్న రైతులకైతే ఓన్లీ డీజిల్ డబ్బులు ఇస్తే సరిపోతుంది, వెహికల్ డబ్బులు ఇచ్చే అవసరం లేదని చెప్తున్నారు. పూర్తి గ్యారెంటీ తోటి పేపర్ వర్క్ అంతా వాళ్ళదే ఉంటుంది. మనం వెళ్ళాలి, ఒక 500 వాళ్ళ చేతిలో పెట్టి గేదె మాట్లాడుకున్న తర్వాత మార్నింగ్ ఈవినింగ్ పాలు చూసిన తర్వాతనే మిగతా ఎంతకైతే మాట్లాడతామో మిగతా డబ్బులు తీసుకొని వెళ్ళండి. 1 లీటర్ చెప్పిన దానికన్నా 1 లీటర్ తక్కువ ఇచ్చినా కూడా గేదెలు తీసుకోవద్దని అంత ఛాలెంజ్గా అయితే రాజేష్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేసి వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడండి. వెళ్ళి అక్కడ వితౌట్ బ్రోకర్ లేకుండా డైరెక్ట్ వాళ్ళ ఫామ్కి వెళ్ళి తక్కువ ధరకు తీసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.